మనతో పాటు ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ఉన్నారు. చెప్పండి, ఏంటి రాత్రి బల్మూరు వెంకట్ వచ్చాడు, రాత్రి పెద్ద రచ్చ అయింది బాగా. ఏమన్నాడు మోతిలాల్తో? చర్చలు ఏమన్నా సఫలమైనాయా? నేను వాస్తవంగా అంటే నా తోటి సహచార విద్యార్థి నేత కాబట్టి నేను అనుకున్నా కదా, బల్మూరు వెంకట్ జర పోటుగాడు అనుకున్నా, జర స్ట్రైట్ ఫైటర్ అనుకున్నా. కానీ బల్మూరు వెంకట్ వచ్చారు, మేము 100 మంది ఉన్నాం. కాంగ్రెస్ ఎన్ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఆయన గుండాలు 400-500 మంది ఉన్నారు. అదేవిధంగా పోలీసులు 1000 మంది ఉన్నారు. మేము ఉన్నది తిప్పి కొడితే 100 మంది లేవు. వల్ల ఏం చేసిండు బల్మూరు వెంకట్? అక్కడ పోయి మోతిలాల్ నాయక్ గారిని మెప్పించే చేతగాక, ఒప్పించే చేతగాక కొద్దిసేపు ఏదో ప్రయత్నం చేసిండు, ప్రెస్ ముందు షో చేసిండు, దొడ్డిదారిన పడి వెళ్ళిపోయిండు. ఇప్పుడు నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ పక్కా చీటర్ అయిన రేవంత్ రెడ్డి గారిని తీసుకురా ఇడికి, లేదంటే ఫోన్లో మాట్లాడి, లేకపోతే వీడియో కాల్ మాట్లాడి ఆయన ఏమడిగిండు? 30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున రిప్రజెంటేషన్గా ఉన్నాడు. ఆ రోజు మిమ్మల్ని ఓటేయమని చెప్పినాం, ఆ రోజు మీకోసం ఓటేయమని కాంగ్రెస్ కోసం తిరిగినాం. ఇలా మా పరుగు పోతుంది, జనాలలో మమ్మల్ని నిలదీస్తారు, గల్లబట్టి గుంజుతారు, మీ ముఖాలు చూసి ఓటేయలేదు. మీ ముఖం మీద 10 రూపాయలు, మీ నెత్తి మీద 10 రూపాయలు పెడితే మిమ్మల్ని రూపాయి కూడా కొనేటోడు లేడు కాంగ్రెస్. వాస్తవంగా ఈ సద్దులు పట్టుకోను, ఈ డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కావచ్చు, ఈ నిరుద్యోగులు సద్దులు పెట్టుకొని పోయి ఆయనకు ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారికి. సో ఇప్పుడు నీ న్యాయమైన డిమాండ్లు మెగా డిఎస్సి అని నువ్వే చెప్పినావు కదా. నీ రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రిని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటుగా, నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ, నీ ఖర్గే, నీ సోనియా గాంధీ, ఇంతమంది తెలంగాణ తల్లి ఏది నీ బలిదేవత? నీ బలిదేవతతో స్టేట్మెంట్ ఇప్పించినావు కదా. బల్మూరు వెంకట్ పారిపోయే కాడికి వచ్చిండు, అంటే ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి పారిపోయే కాడికి వచ్చిండు. ఈ రకమైనటువంటి వాతావరణం మంచిది కాదు. ఈ విద్యార్థులు ఏడ టెంట్ ఉంటే, ఏడ 10 మంది ఉంటే, ఏడ 15 మంది ఉంటే టెంట్లు వేసి కూర్చున్నావు, ధరను అడిగినావు. నువ్వు అడగముందుకే, వాళ్ళు ఏం అడగముందుకే నువ్వే ఇచ్చినావు స్టేట్మెంట్. మరి నీకేంది ఇప్పుడు భయం? గతంలో మీరు కూడా కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులకు దగ్గరుండి ప్రచారం చేసిర్రు, గెలిపించుకున్నారు, వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళు అసలు మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో కొంతమంది మేధావులు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి. ఏమనిపించింది ఒక విద్యార్థి జేఏసీ నేతగా? అన్న, ఆ రోజు నువ్వు లైవ్లో ఉన్నావు, నేనున్నా. వాస్తవం ఆడ ఏం జరిగిందో తెలుసు. ఇదే బాలక సుమన్ నీ అంతగా వ్యవహరించింది కాబట్టి అంత నిరుద్యోగులు మొత్తం దాదాపుగా 4-5 వేల మంది పోయి ప్రచారం చేయడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు ప్రచారం చేయడం జరిగింది. కాకపోతే ఇట్లున్న చెయ్యి ఇట్లా అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అంతకుముందు దాకా సుపరిచితులు ఉన్న వాళ్ళంతా అపరిచితులాగా పోయారు, రెమోలాగా మారిపోయారు, లకలక అనే చంద్రముఖి లాగా మారిపోయారు. ఇక మనం ఏం చేయలేము వాళ్ళని, అర్థమైందా? కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది? వెంకట కూడా ఏడుగు పోయి ఈ యువకులం తెలంగాణలో అందరు కలిపి ఒకటే కులం, యువకులం అని వెలమ కులమా యువకులమా? అది చెప్పు క్లారిటీ. వల్ల నీ రాజ్యం కోసం కోర్టుగా అయ్యేలా పనిచేసినావు, నీ పదవి కోసం ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కోర్టుగా పనిచేస్తున్నావు. సో ఇవాళ గవర్నమెంట్ ఎందుకు దిగిరాదు? ఏం అడిగింది? న్యాయబద్ధమైనటువంటి డిమాండే కదా. ఇది ఏది మేము ఈ డిమాండ్లు కూడా చూడండి అన్న, ఏ ఒక్క డిమాండ్ కూడా నిరుద్యోగి ఎలక్షన్లో అడగలే. వీళ్ళే ఇస్తానని చెప్పారు. మీ ఇంటికి పోతాం 25,000 డిఎస్సి ప్రతి ఇంటికి పోయి, మీ ఇంటికి పోతాం గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం. ఎవరింటికి పోయి వాళ్ళే ఇచ్చిన స్టేట్మెంట్ కదన్నా. మీరు ఇచ్చిన దాన్ని మీరు నిలుపుకోకపోతే ఎట్లా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం రాగానే ఎందుకట్లా పక్కన పెడుతుంది? అసలు విద్యార్థుల్ని కనీసం కలిసే ప్రయత్నం కూడా ఎవరు నాయకులు కూడా చేయట్లేదు, ఎందుకు? అంటే గతంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండన్న. రేవంత్ రెడ్డి స్పష్టంగా ఏమని చెప్పిండంటే, క్లియర్ కట్గా ప్రజలకు మేము ఎన్నో హామీలు ఇస్తాం, వినాలి వినకపోవడం వాళ్ళ ఇష్టం, మాకాడ యాంచి తెస్తాం ప్రజల దగ్గర అని చెప్పిండు. అంటే నేను సీఎం అయినా మోసం చేస్తా, నేను సీఎం అయినా ఈ ప్రజల్ని మోసం చేస్తా అని చెప్పిండు. కానీ దరిద్రం ఏంటంటే, దరిద్రం ఏంటంటే మన ప్రజలకు అర్థం కాక నిజంగా కేసీఆర్ నియంతగా మారిండు కదా, ఏమైనా పాలన మంచి 10 ఏళ్ళు పాలించాడు కదా, చేంజ్ అయితే ఏదన్నా మార్పు ఉంటుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ లేకగా నిరుద్యోగుల ముఖం చూసి, ఒక ప్రవళిక ముఖం చూసి, ఒక సునీల్ నాయక్ ముఖం చూసి, ఒక ప్రీతి ముఖం చూసి, ఒక పిహెచ్డి నర్సన ముఖం చూసి, ఓ షబ్బీర్ ముఖం చూసి, ఇట్లా నిరుద్యోగుల ముఖాలు చూసి కాంగ్రెస్ గుర్తు కొట్టేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని పెట్టేసి ఇచ్చారు. అంటే ఇది ఒక్కసారి మారవాలి కేసీఆర్ అనే విధంగా మార్చారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎవడైతే హామీ ఇచ్చిండో, ఎవడైతే ఇది చేసిండో వాడే వచ్చి మళ్ళా మమ్మల్ని చంపి తలగూరు పెట్టే కాడికి వచ్చిండు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు మీ కార్యాచరణ? విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఈ మాట పట్టించుకోవట్లేదు. ఒక పక్కన ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేస్తుంది, ఎగ్జామ్ గ్యాప్ లేకుండా వరుసగా ఆ షెడ్యూల్ కూడా ప్రకటిస్తుంది. అన్న, నియంతగా పోయినోడు చరిత్రలో హిట్లర్ లాంటి వాళ్ళు కావచ్చు, ముసోలియన్ కావచ్చు, ఎవ్వరు కూడా నియంతగా పోయినోడు బాగుపడ్డ చరిత్ర లేదు.
ఖచ్చితంగా ఈ 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఐక్యం చేస్తాం. రేవంత్ రెడ్డి ఇంటి ముందు పెడతాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని తిరగనిచ్చే పరిస్థితి లేదు. యాడికి పోయిన ముఖం లేకుండా పోతుండే. ఇవాళ మెడికో హాస్పిటల్ ప్రారంభించడానికి పోయినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గీడ ఉన్న గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి దిక్కెవరు? ముఖ్యమంత్రి కదా, ఆయన రావాలి కదా, ఈడికి రావట్లే. 70 ఏళ్ళ ముసలాయన పదవి కోసం అలిగితే ఆడికి మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కడ ప్రతి ఒక్కరు క్యూలు కడుతుండు. మరి ఈడికి ఒక 30 ఏళ్ళ యువకుడు 30 లక్షల మంది తరపున పోరాడితే ఈడికి అవ్వడు రాడు. అదేవిధంగా ఆడతల్లులు, డిఎస్సి సంబంధించినటువంటి మా ఆడతల్లులు పుట్టినటువంటి బిడ్డ 3 నెలలు కాకముందుకే అత్తగారింట్లో పెట్టి లేకపోతే భర్త గొప్ప చెప్పి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు దిల్సుఖ్ నగర్లో. వాళ్ళు ఏమంటున్నారు? ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్స్కి గ్యాప్. ఒకనాడు డిఎస్సికి సంబంధించిన వాళ్ళు టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు టీచర్ జాబే రాసేవాళ్ళు. పోలీస్ సంబంధించింది పోలీసే, గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 2. కానీ ఈరోజు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రతి దానికి ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ కొడితే నా జీవితం బాగుపడుతుంది, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటాం అనే ఒక ఉద్దేశం మీద వీళ్ళంతా వచ్చి ప్రతి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాశారు, టెట్ రిజల్ట్ ఇచ్చినాక హాస్టల్ వార్డెన్ రాశారు, డిఏఓ ఎగ్జామ్ రాశారు. దాని తర్వాత ఇప్పుడు 20-25 రోజులు లేకముందుకే ఈ డిఎస్సి ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి. ఇట్లా వరుసగా ఎన్ని రాసుకుంటూ పోతాడు? ఇవన్నీ పోస్ట్ పోన్ చేయాలి కదా. సో ఇవన్నీ పోస్ట్ పోన్ చేయలేకపోతే చేత కాకపోతే గద్ద దిగు, నా వల్ల కాదని చెప్పు. నీకు మంత్రి మండలి కూడా చూడు, పూర్తి విస్తరణ ఇప్పటికీ 6 నెలలు 5 నెలలు అవుతుంది, పూర్తి విస్తరణ లేదు. ఒక విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖకు సంబంధించి నేను పర్ఫెక్ట్గా ఉన్నా, విద్యాశాఖలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేను, విద్యాశాఖ కూడా పూర్తి స్థాయిలో నేనే మంత్రిగా ఉన్నా అని చెప్పేసి మనం ఢిల్లీలో సీఎం చెప్తున్నారు. ఏం తెలుసు? నా బొత్తు తెలుసా నీకు? నువ్వైనా పిహెచ్డి స్కాలర్వా? నువ్వైనా పెద్ద చదువు చదివినవా? ఇంటర్మీడియట్ ఫెయిల్ కాదు నాకు తెలిసి, డిగ్రీ ఫెయిల్ అనుకుంటా. ఏం తెలుసు ఆయన ఇక్కడ ఏముంది చెప్పు? దీని మీద పూర్తి అవగాహన ఉన్నోడా? ఈ విద్యార్థుల పక్షాన పూర్తి అవగాహన ఉన్నాడా? ఈ యూనివర్సిటీల పక్షాన ఒక యూనివర్సిటీలో చదువుకున్నావా? ఏం తెలుసు నీకు? నాకే అవగాహన ఉంది. ఈయన ఏమనుకుంటుంటే ప్రపంచ దూత ఈయనకే ప్రపంచాలు అన్నీ తెలుసు. ఏం తెలుసు నాకు? ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం తెలుసు, ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేయడం తెలుసు. ఏమైనా నియంతగా నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయనకున్నది ఇంకోటి ఏం తెలుసా? ఈ గెలిచిన 65 ఎమ్మెల్యేల ముఖం చూసేయలే, రేవంత్ రెడ్డి ముఖం చూసేసిండు అనుకుంటుండు. ఆయనకేం తెలియదు, దంబాచారం. ఒక్క వ్యవస్థ కూడా తెలుసు. ఆయనకేమైనా తెలుసు? పర్సంటేజీలు తీసుకోవడం తెలుసు. ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లో 10 ఏళ్ళు దోచుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోలే, వాళ్ళక్కడ పర్సంటేజీలు తీసుకొని తెలుసు. టికెట్లు అమ్ముకోవడం తెలుసు ఆయనకు. అదేవిధంగా పార్టీ పదవులు అమ్ముకోవడం తెలుసు, మంత్రి పదవులు అమ్ముకోవడం తెలుసు. కానీ ఈ విద్యార్థుల సమస్యలు తెలియదు, ఈ డిఎస్సి బాధలు తెలియదు, ఈ గ్రూప్ 2 బాధలు తెలియదు. తెలిసిన వాడైతే గీడికి రోడ్ల మీదకి ఎందుకు చేస్తాడన్నా? 10 ఏళ్ళు కేసీఆర్ లేని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ మీద లేనంత వ్యతిరేకత 6 నెలల్లో నీ మీద ఎందుకు వచ్చింది? నీకు అన్ని తెలిసినైతే గీళ్ళ మీద రోడ్ల మీద తీసుకొస్తావా? నీకు అన్ని తెలిసాక ఒక ఆడపిల్లని కన్నీళ్ళు పెట్టించుతావా? రేవంత్ రెడ్డికి స్పష్టతగా ఏం తెలియదు. ఈయనకేం చేసిండంటే కోదండరామ్ రెడ్డిని పక్కన పెట్టుకొని కోదండరామ్ని పిసుకుతుంటే ఏదో చేస్తాడు అనుకుని, ఆయన పిసికేది లేదు. ఈయన సన్నాసులు కూడా ఒక్కడ కూర్చుంటే పరమసుంటారు అన్నట్టు వీళ్ళ వల్ల ఏమీ కాదనేది స్పష్టంగా చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కంపల్సరీ నెరవేర్చాలని, లేకపోతే భవిష్యత్తులో భారీ ఉద్యమం తప్పదని చెప్పేసి రేవంత్ రెడ్డిని రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదని చెప్పేసి, తిరగనివ్వమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని కూడా రోడ్ల మీదకి రానివ్వమని చెప్పేసి ఇక్కడ ఓయూ జేఏసీ నేత సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.